హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి. ఓటింగ్ ఆర్డర్ చూసేద్దామా? దానికంటే ముందు నిన్న ఎపిసోడ్లో బిగ్ బాస్ గేమ్స్ అన్ని రీక్రియేట్ చేస్తున్నారు. అలాగే తనుజ వర్సెస్ డెమాన్ పవన్ లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? డెమాన్ అరటిపండు తిన్నావా అంతసేపు అని చాలా సిల్లీగా కామెడీగా అంటే దానికి తనుజ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు అని సీరియస్ అవుతూ కంటెంట్ కోసమే అని అంటారు. లాస్ట్ లో అందరూ సరదాగా ఉంటారు, ఫ్రెండ్స్ గా ఉండి బాండింగ్ ఉండడం వల్లగా అన్నాడు. డిమాండ్ పవన్ కూడా వెంటనే కంటెంట్ కోసం అయితే నీ వెనకాతలే తిరిగేవాడిని కదా అంటే తనుజ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఫీల్ అయిపోయి ఇమాన్యుయల్ కూడా ఏదో సరదాగా అన్నాడులే అని చాలా బాగా చెప్పారు. మళ్ళీ తనుజ వచ్చి సారీ చెప్పారు డిమాండ్ పవన్ కి. యాక్చువల్ గా చెప్పాలంటే అక్కడ అంతలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. లాస్ట్ వీక్ అందరూ సరదాగా ఫన్నీగా ఉండడం మానేసి ఎందుకు వచ్చింది ఇది? ఓటింగ్ లో టాప్ లో ఉన్నది ఎవరు అంటే మీరు మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి హాట్ స్టార్ లోకి వెళ్ళి ఓటు వేయండి. అలాగే ఒక మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. ఒక రోజుకి ఒక ఓటు, ఒక మిస్డ్ కాల్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసేయండి. టాప్ 5 కంటెస్టెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ కళ్యాణ్ పడాల, కామన్ మ్యాన్ సోల్జర్ గా ఉన్నారు. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో అగ్ని పరీక్షకు వెళ్లి సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ 3 వీక్స్ గేమ్ ఏమీ లేదు, అలాగే ఆడితే ఎలిమినేట్ అవుతావు అని చెప్పిన తర్వాత గేమ్ మార్చుకున్నారు. ఏదైనా తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పి గేమ్స్ ఆడారు. తను ఒక మాట ఇస్తే మాట మీద నిలబడడం, ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ, తన జెన్యూనిటీ అందరికి నచ్చి సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఎంతమంది కామనర్ విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు? అలా అయితే పల్లవి ప్రశాంత్ కూడా కామనరే కదా, విన్నర్ అయ్యారు అనొచ్చు. తనకి ముందే ఫాలోయింగ్ ఉంది. కళ్యాణ్ పడాలా తనకి ఏదనిపిస్తే అది మాట్లాడి వెనకతల ఏ స్ట్రాటజీ వేయకుండా జనాలు హృదయాలు గెలుచుకున్నారు. ఓట్లు వేయండి. నెక్స్ట్ తనుజ ఫస్ట్ నామినేషన్ లో అందరితో గట్టిగా మాట్లాడారు. ఓటింగ్ లో ఫస్ట్ నుంచి టాప్ 1 లో ఉన్నది తనుజ గారే. తనుజ చాలా తెలివిగా ఆడింది. తను ఫస్ట్ లో ఉందన్నప్పుడు అందరూ టార్గెట్ చేశారు. అప్పుడు కూడా చాలా బాగా మైండ్ గేమ్ ఆడారు. ఎవరైనా తింతో గొడవ పెట్టుకున్నా, ఆర్గ్యూ చేసిన వాళ్ళని చాలా నీట్ గా మాట్లాడేది, బాగుండేది మైండ్ గేమ్. తర్వాత కళ్యాణ్ తనుజ బాండింగ్ కూడా ఇద్దరు సపోర్ట్ చేసుకోవడం, స్టాండ్ తీసుకోవడం సూపర్. అసలు వీళ్ళ బాండింగ్ ఇప్పటి వరకు లేడీ విన్నర్ అవ్వలేదు. అంటే ఓటీటీలో బిందు మాధవి గారు అయ్యారు, కానీ టీవీలో బిగ్ బాస్ లో లేడీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ తనుజ గారికే ఉన్నాయి. సో తనుజ గెలవాలి అంటే ఓట్లు వేయండి. నెక్స్ట్ డిమాండ్ పవన్ కూడా కామనర్, ఇన్ఫ్లుయెన్సర్. ఏ గేమ్ అయినా సరే చాలా బాగా ఆడతారు. పొగర్లేదు, ఎంటర్టైన్మెంట్ సూపర్. అసలు లాస్ట్ 2 వీక్స్ గానీ ఏ గేమ్ లో అయినా సరే ఎట్ ఏ టైం ఇద్దరు ఆపగలడు. అందరికి వండి పెడతారు. నీతుతో ఉన్న బాండింగ్ ఒక్కటే నెగిటివ్ తప్ప, తర్వాత అది కూడా పాజిటివ్ గానే అయ్యింది. ఆ బాండింగ్ గురించి ఎంతమంది ఎన్ని చెప్పినా సరే తను ఒకసారి నమ్మాడంటే ఆ నమ్మకంతోనే ఉండిపోయారు. బాండింగ్ ని కంటిన్యూ చేశారు. రీతు వెళ్ళిన తర్వాత సూపర్ గా కామెడీ చేస్తున్నారు, అందరితో బాగుంటున్నారు. తను చాలా జెన్యూన్ గా ఉన్నారు. ఎప్పుడు ఎక్కువగా ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నారు, ఆడారు గేమ్. నెక్స్ట్ ఇమాన్యుయల్ కమెడియన్ గా వచ్చారు. కామెడీ ఒకటే అనుకున్నారు, కానీ గేమ్స్ ఆడతారు. ఏ ఒక్క గేమ్ లో కూడా ఓడిపోలేదు. ఎవరైనా కానీ కమెడియనే కదా, ఏ గేమ్స్ ఆడతారులే అనుకుంటారు. ఇమాన్యుయల్ తో ఎవరైనా ఆడితే గెలిచేవచ్చులే అనుకుంటారు, కానీ ఇమాన్యుయల్ ప్రతి టాస్క్ గెలిచారు. నామినేషన్స్ లో 9 వీక్స్ లేరు, కానీ ఎవరైనా ఫస్ట్ నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయిపోతారు. అది కూడా బ్రేక్ చేసి టాప్ 5 లోకి వచ్చారు. ఆల్ టైమ్ ఎంటర్టైనర్. గేమ్స్ సూపర్ ఆడారు. ఓట్లు వేయండి. ఫస్ట్ వీక్స్ లో సీజన్ కి హైప్ ఇచ్చింది సంజన గారు. పిల్లల్ని వదిలేసి వచ్చారు, మైండ్ గేమ్ ఆడారు. ఒక్కొక్కసారి నోరు జారి మాట్లాడారు. అందరిలో పాజిటివ్ నెగిటివ్స్ ఉన్నాయి. ఇమాన్యుయల్ తో బాండింగ్ బాగుంది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం తను తీసుకున్న స్టాండ్ సూపర్ అనిపించింది. సంజన గారిని అందరూ టార్గెట్ చేసిన ఎప్పుడు కూడా సింపతి గేమ్ ఆడకుండా టాప్ 5 లోకి వచ్చారు. ఓట్లు వేయండి. ఫస్ట్ పొజిషన్ లో కళ్యాణ్ పడాలా, సెకండ్ పొజిషన్ లో తనుజ గారు కూడా ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళడానికి 2-3% డిఫరెన్స్ తోనే ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో డిమాండ్ పవన్, ఫోర్త్ పొజిషన్ లో ఇమాన్యుయల్, ఫిఫ్త్ పొజిషన్ లో సంజన గారు ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ కి ఓట్లు వేయండి. సబ్స్క్రైబ్ చేసేయండి.